హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సంజయ్ శ్రావణ్. ఈరోజు మనం ఫిష్ ఫ్రైని సింపుల్ వేలో ఏ విధంగా చేయాలో చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనం వచ్చేసి ఫిష్ ఫ్రై చూడండి ఈ విధంగా చేయాలో. ఫస్ట్ ముక్కల్ని ఈ విధంగా కడిగి పెట్టేసుకోండి. తరువాత దీంట్లోకి 1 టీ స్పూన్ వరకు పసుపు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ మసాలా పొడి, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ వరకు ఉప్పు. ఇప్పుడు వీటిని కలిపేసుకోండి. ఈ విధంగా మనం ఫ్రైకే కాదండి, మనం కూరకు కూడా ఈ విధంగానే కలిపి పులుసు పెట్టేసి చేసుకున్నాం అంటే చాలా రుచిగా ఉంటుంది. అది మరో వీడియోలో చూపిస్తాను. నెక్స్ట్ సండే అప్లోడ్ చేస్తాను. ఓకేనా, చూడండి అది కూడా తప్పకుండా. ఇప్పుడు వీటిని అంతటా ముక్క కొట్టేటట్టు అప్లై చేసుకోండి. ఈ విధంగా మొత్తం మ్యాగ్నేట్ చేసి పెట్టేసుకోండి. ఒక 1/2 అవర్ ఉంచినా పర్లేదు, లేకపోతే అప్పటికప్పుడైనా చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ మీద ఒక కళాయి పెట్టేసి దాంట్లో ఒక 3-4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేయండి. ఆయిల్ వేడిన తర్వాత మనం ముందుగా మ్యాగ్నేట్ చేసుకున్న ఫిష్ పీసెస్ని వేసేయండి. ఇలా వేసి ఒక 2 మినిట్స్ తర్వాత టర్న్ చేసేసుకోండి. ఇలా టర్న్ చేసుకుంటూ ఉడికించుకోండి. పీసెస్ అనేవి ఫ్రై అయిపోయాయి. ఈ విధంగానే అన్నీ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. చూసారు కదా ఎంతో సింపుల్గా అయిపోయిందో ఫిష్ ఫ్రై. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి.